భారత జాతీయ రహదారుల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ IHMCL 2026 సంవత్సరానికి సంబంధించిన సిస్టమ్స్ ఇంజనీర్ ITS పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 30 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయనుండగా గేట్ 2025 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 2, 2026 సాయంత్రం 6 గంటలలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నియామకాలు పూర్తిగా గేట్ 2025 స్కోర్ ఆధారంగా నిర్వహించబడనున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఈ విభాగాల కలయికలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే వారు 2026 ఆగస్టు 31 లోపు తమ డిగ్రీ సర్టిఫికెట్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు దరఖాస్తుల చివరి తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తయి 30 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, అలాగే దివ్యాంగులు, మాజీ సైనికులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర అర్హత కలిగిన వర్గాలకు అదనపు వయో సడలింపు వర్తిస్తుంది. ఎంపిక ప్రక్రియలో గేట్ 2025 కంప్యూటర్ సైన్స్ CS, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ EC లేదా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ DA విభాగాల్లో సాధించిన చెల్లుబాటు అయ్యే స్కోర్ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. అవసరమైతే IHMCL కేటగిరీ వారీగా కట్ ఆఫ్ నిర్ణయించి అభ్యర్థులను ఇంటర్వ్యూకు కూడా పిలిచే అవకాశం ఉంటుంది. ఒకే స్కోర్ వచ్చిన సందర్భంలో ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థికి మెరిట్ జాబితాలో ప్రాధాన్యం కల్పిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ 2 గ్రేడ్ కింద 50,000 రూపాయల నుంచి 1,60,000 రూపాయల వరకు వేతన శ్రేణి ఉంటుంది. ప్రారంభ ప్రాథమిక వేతనం 50,000 రూపాయలు కాగా డియర్నెస్ అలవెన్స్, కేఫెటీరియా అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ వంటి ప్రయోజనాలతో కలిపి నెలకు సుమారు 1,00,000 రూపాయల వరకు వేతనం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ మొత్తంలో EPF, ఆదాయపు పన్ను వంటి చట్టబద్ధమైన మినహాయింపులు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నోటిఫికేషన్లో దరఖాస్తు రుసుముకు సంబంధించి ఎలాంటి వివరాలు పేర్కొనలేదు. దీంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఫీజు లేకుండానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఎంపికైన ప్రతి అభ్యర్థి ఉద్యోగంలో చేరే సమయంలో 3 లక్షల రూపాయల విలువైన సర్వీస్ బాండ్పై సంతకం చేయాల్సి ఉంటుంది. కనీసం 3 సంవత్సరాలు IHMCL సంస్థలో విధులు నిర్వహించడం తప్పనిసరి. ఒకవేళ బాండ్ కాలానికి ముందే ఉద్యోగానికి రాజీనామా చేసినా లేదా క్రమశిక్షణా చర్యల కారణంగా ఉద్యోగం కోల్పోయినా 3 లక్షల రూపాయలు సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పాస్పోర్ట్ సైజు ఫోటో, సంతకం, 10వ తరగతి సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికెట్, గేట్ 2025 స్కోర్ కార్డు వంటి అవసరమైన పత్రాలను నిర్దేశించిన పరిమితిలో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. దరఖాస్తు సమర్పించిన అనంతరం రూపొందే యూనిక్ రిఫరెన్స్ నంబర్ అప్లికేషన్ అక్నాలెడ్జ్మెంట్ను భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి. ఒకే అభ్యర్థి 1 కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించినట్లయితే చివరిగా సమర్పించిన దరఖాస్తు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. తప్పుడు సమాచారం ఇవ్వడం, నకిలీ పత్రాలు సమర్పించడం లేదా వాస్తవాలను దాచిపెట్టడం వంటి చర్యలు అభ్యర్థిత్వం రద్దుకు దారితీస్తాయని IHMCL స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగంలో మంచి వేతనంతో ప్రతిష్టాత్మక ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ పట్టభద్రులకు, ముఖ్యంగా గేట్ 2025 అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ఒక అద్భుతమైన అవకాశంగా నిలుస్తోంది.